వాళ్లకు సిద్ధమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఉద్యమాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమర్థవంతమైన వైస్ ఛాన్సలర్ను నియమించామని కూటమి చెబుతోంది. కానీ విశ్వవిద్యాలయం పాలనలో ఆ మార్కు కనిపించడం లేదు. ఏయూలో అసలేం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం నియమించిన వీసీకి కొందరు సమస్యలు సృష్టిస్తున్నారా? వైసీపీ హయాంలో యూనివర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చిన అప్పటి ఉపకులపతి ప్రసాదరెడ్డి ఇందుకు కారణమా? సమస్యలపై ఆందోళనకు విద్యార్థుల్ని ఊసిగొల్పుతున్నారా? వైసీపీ సానుభూతిపరులు వీసీని పనిచేయనివ్వడం లేదా? ఈ విషయం ప్రస్తుత వీసీ రాజశేఖర్కు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. అటువంటి విశ్వవిద్యాలయం వైసీపీ హయాంలో పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల ఆందోళనకు నిలయమైంది. ఈ ఉన్నత విద్యా సంస్థను మహోన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేసిన రాజశేఖర్ను వైస్ ఛాన్సలర్గా నియమించింది ఎన్డీఏ సర్కార్. విద్యాపరమైన విషయాల్లో మంచి పేరు ఉన్నప్పటికీ ఆ విజ్ఞానాన్ని పాలనలో మాత్రం చూపలేకపోతున్నారా? లేక యూనివర్సిటీలో తిష్టవేసిన వైసీపీ సానుభూతిపరులు ఉపకులపతి రాజశేఖర్ను పనిచేయనీయకుండా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఈ మధ్య వరుసగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇవి సహజంగా జరుగుతున్నాయా లేక ఎవరైనా చేయిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శశిభూషణ్ని ఇన్ఛార్జ్ వీసీగా నియమించింది. అప్పట్లో మొదటగా మెస్ సమస్యలపై ఆందోళన జరిగింది. దీనిని సీరియస్గా తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన కొన్నాళ్లకే మళ్లీ ఉద్యమం జరిగింది. పూర్తిస్థాయి వీసీగా రాజశేఖర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భోజనం బాగాలేదని, మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక విద్యార్థి గుండెపోటుతో చనిపోయారు. యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమంటూ వీసీ ఛాంబర్ ముట్టడించారు. ఐఐఎంకు కేటాయించిన భవనాన్ని కామర్స్ విభాగానికి ఇవ్వాలన్న డిమాండ్తో ఈ మధ్య ఉద్యమించారు. అయితే కొందరు అధ్యాపకులు విద్యార్థులను ఆందోళనకు ఉసిగొల్పుతున్నారని ఏయూలో ప్రచారం జరుగుతోంది. ఉపకులపతి రాజశేఖర్ ఎవరిని దగ్గరికి చేరనివ్వడం లేదు. ఏదైనా ప్రాపర్ ఛానల్ సరైన మార్గంలో రావాలన్నదే వీసీ ఆదేశం. ఆ మధ్య యూనివర్సిటీలో కొన్ని మార్పులు చేర్పులు చేసినా అవి కీలకమైనవి కావు. అవసరం లేని కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటి విషయంలో ఉపకులపతి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజశేఖర్ వచ్చిన తర్వాత తన మార్కు పాలన చూపుతారని అందరూ ఆశించినా అదేమీ లేదని పెదవి విరుస్తున్నారు. వరుస ఆందోళనలతో యూనివర్సిటీలో ఏం జరుగుతుందో వీసీకి అర్థమవడం లేదు. ఏయూలో చాలా వరకు నియామకాలు చేశారు, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కానీ పరిస్థితిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. అందుకే ఏ సమస్య అయినా నేరుగా ఆందోళనల రూపంలోనే వీసీ దగ్గరకు చేరుతున్నాయి. మరోవైపు డిపార్ట్మెంట్స్లో ఏవైనా తప్పులు జరిగితే వాటిని ప్రొఫెసర్లు, ఆయా ప్రిన్సిపల్స్ సరిచేసుకొని వీసీకి నివేదికలు పంపిస్తున్నారు. దీంతో అంతా ఒప్పుగానే కనిపిస్తోంది. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వీసీ ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయంలోనే కొనసాగుతున్నారు. ఈ మాజీనే విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం రాజశేఖర్కు తెలిసినా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, సౌత్ క్యాంపస్లోని ఓ ప్రిన్సిపల్ వీసీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన విషయం ప్రొఫెసర్ రాజశేఖర్ చెవిన పడినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. పాలనలో సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడమే సమస్యలకు కారణమవుతోంది. అంతేకాదు, యూనివర్సిటీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రక్షణ వ్యవహారాల కోర్సులు ఈ విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒక సాఫ్ట్వేర్ సంస్థ కోర్సులు నిర్వహించడానికి ముందుకు వస్తే సరిగా స్పందించకపోవడంతో మరో యూనివర్సిటీకి వెళ్లిపోయింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ కింద సహాయం చేసేందుకు
కొందరు వ్యక్తులు సంస్థలు ముందుకు వస్తున్నా ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇవన్నీ చూస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పాలనను గాడిన పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని చక్కదిద్దాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.